హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని చివరి వరకు చూడండి, కంపల్సరీగా చూడండి. వీడియో లాస్ట్లో మీకు ఒక సస్పెన్స్ అయితే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలోకి వస్తే మనం కోళ్ళకి ఈరోజు దానాగా మార్నింగ్ టైంలో కీమా అయితే పెడుతున్నాము. సో ఈ కీమా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బ్రీడింగ్ చేసుకున్న పెట్టాలకు కానీ పుంజుకు కానీ వాటికి కావాల్సిన పోషకాలని చాలా బాగా అందిస్తుంది. మాంసకృతులు పుంజుకైతే ఈ క్రాసింగ్ చేయడానికి కావాల్సిన స్టామినాని బూస్ట్ చేస్తుంది. అలాగే పెట్టాలకి కావాల్సిన కాల్షియం అలాగే మినరల్స్ గుడ్డు పెట్టేదానికి మంచిగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను కీమా పెడతాంటే ఇక్కడ పిల్లల పెట్ట ఒకటి అరుస్తూ ఉంది. సో ఏంటి అని చెప్పేసి నేను వెళ్ళి చూశాను. అదంతా చూస్తే అక్కడైతే ఏం కనిపించలేదు. అక్కడ ఏమైనా పాము ఏమైనా ఉందేమో అని చెప్పేసి చాలా ఎతికాను, కానీ అక్కడైతే నాకు పాము అట్లాంటిది ఏం కనిపించలేదు. కోడి ఎందుకు అరిచింది దానికి వెళ్ళి చూస్తే దాని పిల్లల్లో ఒక పిల్ల అయితే మిస్ అయిపోయింది. ఆ మిస్ అయిన పిల్ల కూడా చాలా మంచి క్వాలిటీ పిల్ల. నేను ఇంకా ఏదో పాము వచ్చి పట్టుకెళ్ళిందని చెప్పేసి అనుకున్నాను. ఈలోపు ఒక అవతల నుంచి ఒక కప్ప అయితే కనబడింది. బురదలో తిరిగే కప్పలే కోడి పిల్లలు తింటాయి. సో ఇదైతే బావిలో కప్ప. 100 అడుగుల దూరంలో ఒక బావి ఉంది. ఆ బావిలో నుంచి ఇక్కడికి వచ్చింది. మేబీ వస్తే ఒకవేళ కోడి పిల్లల కోసం వచ్చి ఉంటుందని చెప్పేసి డౌట్ వచ్చి దాన్ని నోరు ఓపెన్ చేసి చూశాను. లోపలైతే ఒక కోడి పిల్ల అయితే ఉంది. సో దాన్ని అయితే బయటికి లాగాను, కోడి పిల్లని. మిస్ అయిన కోడి పిల్ల అది. కోడి పిల్ల అయితే చనిపోయింది, ఏం చేయలేము. అందువల్ల నేను ఏం చేశానంటే ఆ కప్పనే కీమా కింద కొట్టేసి కోళ్ళకి ఆహారంగా పెట్టేశాను. సో ఇదే అనమాట సస్పెన్స్. నేను ఈ విధంగా చేయకపోతే ఆ కప్ప మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళిపోయి అది ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తుంది. ఈసారి నేను లేని టైం చూసి పిల్లలు ఒకటి మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల నేనైతే ఆ కప్పని చంపేసి కీమా కింద కొట్టేసి కోళ్ళకి ఆహారంగా అయితే వేసేసాను. మీరు వీడియో స్టార్టింగ్లో చూసిన కీమా ఈ కప్పదే. కోళ్ళు చాలా బాగా తింటున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.